రోజు కందగడ్డ పులుసు పుల్ల పుల్లగా కారం కారంగా చిక్కగా టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా సింపుల్ అనమాట. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. సో ముందుగా అయితే కందగడ్డని క్యూబ్స్ లాగా చక్కగా కట్ చేసి పెట్టుకోండి మీకు కావాల్సిన సైజులో. సో కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మామూలు విడిగా చేసుకుంటే చాలా టైం పడుతుంది ఈ కందగడ్డ ఉడకడానికి. సో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ అంటే ఒక పావు కేజీకి మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ అవన్నీ కూడా వేసి వేగనివ్వండి. చాలామంది కొంచెం పోపు కావాలనుకుంటే ఫస్ట్ పోపు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. సో తర్వాత ఈ ముక్కలన్నీ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వండి. సో ముక్క చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు దానికి తగ్గట్టుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం, అలాగే మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకొని ఉప్పు కూడా టేస్ట్ చూసి, అలాగే చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో మీరు పులుసు చిక్కగా కావాలా ఎలా కావాలో చూసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకనిస్తే టేస్టీగా తయారైపోతుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చింది కింద కామెంట్ చేయండి. అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ చివరిలో వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన ఛానల్లో రెసిపీస్ ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయి 100 పైన, అవి ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.